ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, మరి ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఈ విధంగా వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మరి 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన బహుశా వార్తలు చూస్తున్నటువంటి వారికి, సెల్ ఫోన్స్ చూస్తున్నటువంటి వారికి తెలిసే ఉండొచ్చు. మరి భయంకరమైనటువంటి విపత్తు, ఘోర ప్రమాదం మరి అహ్మదాబాదులో, గుజరాత్లోని అహ్మదాబాదులో మరి విమానానికి జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ఘోర ప్రమాదం అనేది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ప్రభునందు ప్రియులారా, దగ్గరగా ఆ విమానంలో ఉన్నటువంటి 240 మంది, అలాగే అది ఆ విమానం గుద్దినటువంటి ఆ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్లో ఉంటున్నటువంటి వారు, అందులో ఉన్నటువంటి దగ్గర ఒక 30-40 మంది, మొత్తం దగ్గర ఒక 300 మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఆ కుటుంబాలు ఎంతగానో మరి బాధపడుతూ రోధిస్తూ ఉంటారు. దయచేసి ఆ కుటుంబాల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మరి ఆ తర్వాత వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు, మరి భార్య భర్తలు, అలా వారు విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబాలు, వారు వదిలి వెళ్ళినటువంటి ఆ కుటుంబాలు చాలా వేదనలో ఉంటారు, చాలా దుఃఖంలో ఉంటారు. దయచేసి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని, వారి ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ విషయం మీద ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేసి నేను ఈ వీడియోను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. మరి నేను న్యూస్ చూస్తున్నప్పుడు ఆ న్యూస్లో ఒక విషయాన్ని విన్నాను. అదేంటి అంటే, ఎప్పుడైతే ఆ విమానం టేకాఫ్ అయిందో ఈ ఇంజన్లో ప్రాబ్లం ఏదో వచ్చిందని ఆ పైలట్కి తెలియగానే ఆ పైలట్ వెంటనే మేడే కాల్ని సంప్రదించాడట. అంటే ఏటీసీ వరకు మేడే కాల్ అనేది ఉంటుంది. దీని గురించి కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది విమానాల్లో, నౌకాయానాల్లో కూడా ఉంటుందట. ఈ మేడే కాల్ అనేది వాడుతూ ఉంటారు విమాన పైలట్లు, ఈ షిప్ కెప్టెన్లు. ప్రమాదం ఏదన్నా కొంచెం ఉందని అనిపించినప్పుడు సహాయం కోసం ఈ రేడియో సిగ్నల్స్ సమీప ఎయిర్పోర్టు లేకపోతే సమీపంగా ఉన్నటువంటి నౌకాశ్రయానికి కాల్ చేస్తారు. పైలట్ కానివ్వండి, కెప్టెన్ కానివ్వండి. మేడే 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 అని 3 సార్లు ఆ కాల్ ద్వారా చెప్తారంట. ఇలా 3 సార్లు ఆ కాల్ ద్వారా చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఆ విమానం కానివ్వండి లేకపోతే ఆ పడవ కానివ్వండి ప్రమాదంలో ఉంది, తొందరగా తగిన చర్యలు చేపట్టండి అని దాని అర్థం. అలా 3 సార్లు మేడే 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 అంటారట. ప్రభునందు ప్రియులారా, ఈ సంఘటన జరిగే ముందు కూడా ఆ విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే ఆ పైలట్, కో పైలట్ ఇద్దరు కూడా ఈ యొక్క ఏటీసీ వారిని సంప్రదించారంట ఈ మేడే కాల్ ద్వారా. కానీ ఆ వెంటనే ప్రతిస్పందన అనేది రాలేదట. వెంటనే వారు ప్రతిస్పందించలేదు. మరి వారు వెంటనే వినలేకపోయారో ఏం జరిగిందో, మొత్తానికి వెంటనే వారు ప్రతిస్పందించకపోవటంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని గ్రహించాలి ప్రియులరా. మనం ఏ విషయంలోనైనా స్పందించినప్పుడు అవతల నుంచి ప్రతిస్పందన అనేది వెంటనే దొరక్కపోతే, వెంటనే రాకపోతే ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మన జీవితంలో కూడా మనం కూడా ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఒక్కోసారి అండి అర్ధరాత్రి సమయాల్లో కాల్స్ వస్తూ ఉంటాయి, కాల్స్ చేస్తూ ఉంటాం. మనం ఆపదలో ఉన్నా, ఎవరన్నా ఆపదలో ఉన్నా మనకి, అటువంటి సందర్భంలో వాళ్ళు మనల్ని బట్టి ప్రతిస్పందించకపోయినా, మనం ఎవరిని బట్టి అయినా ప్రతిస్పందించకపోయినా వెంటనే జరిగేదేంటో మనకు తెలుసు. వెంటనే ఘోరం జరుగుద్ది, ఇంకా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మనం వెంటనే ప్రతిస్పందించామనుకోండి, ఆ సహాయాన్ని అందించామనుకోండి, కొంతలో కొంత ప్రమాదాన్ని నివారించవచ్చు. లేకపోతే వారికి మనం ఏ విధంగానైనా సహాయపడవచ్చు, వాళ్ళు మనకు సహాయపడవచ్చు. ఈ ప్రతిస్పందన అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటే అది చాలా బాగుంటుంది. అది సరిగ్గా కానీ అది స్పందించలేకపోయారనుకోండి, విపత్తు జరుగుద్ది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మనం వెళుతున్నప్పుడు ఎవరైనా అలా స్పందించకపోతే మనం
వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. పలాని వాళ్ళు స్పందించలేదండి, నాకు సహాయం చేయలేదండి అని మన గురించి ఇంకెవరైనా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక విషయం చెప్తున్నాను ప్రియులారా, ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా, విశ్వాసిగా, ఆ తర్వాత దేవుని సేవకుడిగా, దేవుని సేవలో ముందుకెళ్తున్నటువంటి వారుగా, యేసయ్యను నమ్ముకున్నటువంటి ఒక సేవకుడిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరు ఈ లోకంలో మనల్ని మన స్పందనకి ప్రతిస్పందన ఇచ్చినా ఇవ్వకపోయినా మన యేసయ్య మన ప్రతి ప్రార్థనకి, మన ప్రతి మనవికి ప్రతిస్పందన తెలియచేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రార్థన ఆయన తప్పకుండా వింటాడు. దానికి తగిన సమయంలో ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఎవరైనా స్పందించకపోవచ్చు, ప్రతిస్పందన మనకి ఇవ్వకపోవచ్చు, కానీ యేసయ్య ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉంటాడు. ప్రతిస్పందన తప్పకుండా మరి ఆయన చేస్తూ ఉంటాడు. మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకని నన్ను అడుగు, నాకు మొర్రపెట్టు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. కొంతమంది దాన్ని యేసయ్య ఫోన్ కాల్గా కూడా అభివర్ణిస్తూ ఉంటారనమాట. 3 అనేది ప్రభునంటులరా, అంటే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అనే మాట అక్కడ మనం చూస్తాం. ఎవరు ఇస్తారండి? ఆయన చెప్తున్నాడు దేవుడు, నేను ఉత్తరం ఇస్తాను. అంటే దాని అర్థం నేను ప్రతిస్పందిస్తాను నీ స్పందనకి. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు మొర్రపెట్టు, నీకు స్వస్థత ఇస్తాను, నీ అవసరతలు తీరుస్తాను, నీ అక్కర తీరుస్తాను, నీకు నేను ఉంటాను. మనకి ఆ విధంగా ఆ వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు మన యేసయ్య. ప్రభునంతులరా, కాబట్టి ఆయనకు మొర్రపెట్టండి. నీ స్పందన ఆయనకి తెలియజేయండి. ముందు నీ యేసయ్యకి చెప్పుకో, నీ యేసయ్యకి తెలియజేయి. ఆయన తప్పకుండా నీ జీవితంలో ప్రతిస్పందించి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడే అన్నాడు. అంతకు మించినటువంటి దేవుడు లేడు ప్రియులరా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా మన జీవితాల్లో కార్యాలు జరిగించే అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకు ప్రార్థన చేసుకుంటే గొప్ప కార్యాలు దేవాది దేవుడు జరిగిస్తాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం చాలా 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 బాధాకరం. ఈ విషయాన్ని బట్టి ప్రార్థన చేయండి. అయితే ఈ మేడకాల గురించి నేను విన్నప్పుడు ఆ విషయం నాకు అర్థమైంది పిల్లరా. ఈ లోకంలో ఎవరు స్పందించకపోయినా మన దేవుడున్నాడు, నా దేవుడున్నాడు, నేను ప్రార్థించగా స్పందించే దేవుడు అనేటటువంటి విషయం నాకు అర్థమయ్యి ఆ విషయాన్ని మీకు కూడా తెలియజేశాను. విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబాల కొరకు మీరందరూ వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మా మెస్సియా మినిస్ట్రీస్ మేము కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. తప్పకుండా వారిని దేవుడు ఆదరించునుగాక. దేవుడు తన కృపలో మరి అక్కడ పని చేస్తున్నటువంటి వారు, ఆ వర్కర్స్, మరి వారందరికీ దేవుడు తన కృపను తోడుగా ఉంచి నడిపించునుగాక. మరి కొంతమంది గాయపడ్డారు ఈ సంఘటనలో, వారికి కూడా దేవుడు తోడుగా ఉండి త్వరగా వారు స్వస్థత మరి దేవుడు వారికి అనుగ్రహించునుగాక. వీటన్నిటి విషయంలో దేవుని కృపను పొందుకున్నట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. మంచిది. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.